నిజామాబాద్ జిల్లా అంతటా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా అటెండెన్స్ నమోదు చేస్తున్నారు టీచర్లు, స్టూడెంట్లు. ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్లో అటెండెన్స్ రిజిస్టర్ చేసుకుంటున్నారు. ఎఫ్ఆర్ఎస్ తీసుకురావడం మంచి విషయమన్నారు టీచర్లు. ఈ విధానంలో సమయపాలన పెరుగుతుందని, విద్యాబోధనపై సర్కారు పర్యవేక్షణ మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అయితే ఎఫ్ఆర్ఎస్లో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని, దానివల్ల విధులకు హాజరైన అటెండెన్స్ పాటలేదన్నారు. దీంతో అటెండెన్స్ రిజిస్టర్లను కూడా మెయింటైన్ చేస్తున్నామన్నారు. ఎఫ్ఆర్ఎస్లో టెక్నికల్ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఆధునిక కాలంలో శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకొని మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులకు కూడా ఎఫ్ఆర్ఎల్ ద్వారా అటెండెన్స్ చేయించడం అనే ఒక కొత్త ప్రక్రియ ప్రభుత్వం ప్రవేశపెట్టింది సార్. ఈ రోజు నుంచి మరి వాస్తవంగా ఆలోచిస్తే మరి ఇది ఉపాధ్యాయులలో అకౌంటబిలిటీ పెంచుతుంది, సమయపాలన ఏ విధంగా జరుగుతుంది అన్నది ప్రభుత్వం కూడా దూరంగా ఉన్నప్పటికీ కూడా ప్రత్యక్షంగా మరి పరిశీలించడానికి అనుగుణంగా ఉంటుంది. ఇది వాస్తవంగా మరి ఒక మంచి నిర్ణయంగానే భావిస్తున్నాం సార్. దీంతో ఉపాధ్యాయుల బాధ్యత కూడా మరింత పెరిగి మరి మంచిగా విధులు నిర్వర్తించడానికి ఉపయోగపడుతుంది సార్. మరి ఈ ఎఫ్ఆర్ఎస్ ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ని తీసుకురావడము ప్రభుత్వము మంచి చర్యగా భావిస్తూ మరి దీనివల్ల ఉపాధ్యాయులు అకౌంటబిలిటీ, సమయపాలన అనేది పెరుగుతుంది. దీనివల్ల విద్యార్థులకు కూడా లాభం జరుగుతుంది, స్కూళ్ళ పైన పేరెంట్స్కి నమ్మకం కలుగుతుంది. కాబట్టి ఈ విధానము టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రభుత్వం దూరంలో ఉండి కూడా ప్రభుత్వం మానిటరింగ్ చేయడం అనేది దీనివల్ల సాధ్యమవుతుంది. కాబట్టి ఇది ఒక రకంగా మన తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ విధానము సరైనదని నేను భావిస్తున్నాను. మన తెలంగాణ ప్రభుత్వము టీచర్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎఫ్ఆర్ఎస్ ఫేస్ రికగ్నిషన్ ద్వారా అటెండెన్స్ తీసుకోవడానికి ప్రారంభించారు. ఇది ఒక మంచి శుభ పరిణామం. ఎందుకంటే మేము కూడా రెగ్యులర్గా వస్తున్నాము, అది రెగ్యులర్గా వస్తుంది, ఇన్ టైంకి వస్తున్నది లేదు కూడా మనకు తెలిసిపోతుంది. అట్లాగే మేము పిల్లలకు కూడా ఈ ఎఫ్ఆర్ఎస్ అనేది చేస్తున్నాము. సో పిల్లలతో పాటు మాకు కూడా ఎఫ్ఆర్ఎస్ అనేది అమలైంది. ఇది మొట్టమొదటిగా మనకు పెద్దపల్లిలో ప్రాజెక్టు తీసుకున్నారు, దీన్ని పైలట్ ప్రాజెక్ట్ తీసుకుని అక్కడ సక్సెస్ అయింది. సో దీన్ని ఇప్పుడు మొత్తం తెలంగాణకు ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు ఈరోజు కూడా మా స్కూల్లో చేసాము, దాదాపు 90% అయిపోయిందండి. ఏంటంటే అందరూ ఒకేసారి చేయడం వల్ల కొంచెం మనకంటే సింక్రనైజ్కు 2 hours టైం పడుతుంది. ఈరోజు రేపు నుండి సెట్ అయిపోతుంది. అలాగే మా కాంప్లెక్స్లో కూడా టీచర్స్ కూడా దాదాపు అందరూ రిజిస్ట్రేషన్ అయ్యారు. ఈరోజు లీవ్లో ఉన్న వాళ్ళు తప్పించి మిగతా వాళ్ళందరూ రిజిస్ట్రేషన్ అయ్యారు. అది కూడా అటెండెన్స్ అనేది చేశారు.